ఫస్ట్ కుక్కర్లో కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు వేసుకోవాలి. వాటిని వాష్ చేసుకోండి. కొంచెం చింతపండు నానబెట్టుకోండి. తర్వాత 3 వెల్లుల్లి కొంచెం దాంట్లో పప్పులో వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పప్పు ఉడికించుకోండి. తర్వాత వెజిటేబుల్స్ తీసుకోండి, ఏవైనా ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్నాక కొంచెం తిరుగుమూత గింజలు, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ సాంబార్ రుచి బాగుంటుంది. ఇలా కొంచెం వేగాక కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మిక్స్ చేసుకోండి. తర్వాత ఈలోపు చింతపండుని కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ తీసుకోండి, ఆ పిప్పు అనేది రాకుండా. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఆ పప్పులో వేసుకోవాలి. తగినన్ని వాటర్ తీసుకోండి. దాంట్లో చింతపండు చూసుకొని, పులుపు చూసుకొని. కొంచెం నాకు సాల్ట్ సరిపోలేదండి, అందుకని నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ వేయడం ద్వారా టేస్ట్ బాగుంటుందండి. సాంబార్ కొంచెం ఇలా తెరలాలి. కొంచెం ఒక 10 మినిట్స్ దాకా బాగా ఉడికించుకోండి. ఇలా పొంగు రావాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇసుకుంటుందండి, బాగా వాష్ చేసుకోండి. అంతే అండి, మన సాంబార్ రెసిపీ రెడీ. ఇలా కందిపప్పు పెసరపప్పుతో ఇలా సాంబార్ పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది పెసరపప్పుతో చేసుకుంటే.